రైట్ ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. తిరుపతి లడ్డూకు కొందరు డూప్లికేట్ తయారు చేస్తున్నారు. తిరుపతి లడ్డూ పేరుతో ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. తిరుమల లడ్డూ లాగే తయారు చేసి ఒక్కో లడ్డు 200కు పైగా విక్రయించారు. తిరుమల పేరును ఈ-కామర్స్ వెబ్సైట్ వాడేసుకుంటున్నారు. పుష్ మై కార్డ్లో తిరుమల లడ్డూ తరహాలోనే నకిలీ లడ్డూలను అమ్ముతున్నారు. దీనిపై టీటీడీ సీరియస్ అయింది. 5 సంస్థలకు నోటీసులు ఇచ్చారు. తిరుమల లడ్డూకు భౌగోళిక గుర్తింపు, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఉండడంతో టీటీడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే టీటీడీ నోటీసులకు కొన్ని సంస్థలు స్పందించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, చెప్పండి, అంటే తిరుమల అంటే ఎంత పవిత్రమైందో అందరికీ తెలిసిందే. అందులోనూ తిరుపతి లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఈ నేపథ్యంలో మరి ఇలాంటి ఇంత పవిత్రమైన లడ్డూను కూడా మళ్ళీ దాన్ని కల్తీ చేస్తున్నారంటే అసలు ఏమని చెప్పుకోవాలి? సో దీని గురించి అధికారులు ఏమంటున్నారు? రైట్ దుర్గా, మొత్తం మీద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైనటువంటి తిరుమల క్షేత్రంలో అన్నీ ప్రత్యేకమని చెప్పొచ్చు. అందులో ప్రధానంగా శ్రీవారి దర్శనం చేసుకుంటే ఎంత ప్రాప్తి కలుగుతుందో, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తే అంతే ఇది కలుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మిక. అటువంటిది శ్రీవారి లడ్డూని ఆన్లైన్లో విక్రయించడం కావచ్చు, మరోవైపు వాళ్ళే సొంతంగా తయారు చేసి ఇలా అమ్మడంపై ఇప్పటికే టీటీడీ సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే కొన్ని సంస్థలు అంటే పుష్ మై కార్ట్ అనే సంస్థ కావచ్చు, మరోవైపు ఏదైతే ట్రాన్సాక్ట్ ఫుడ్ లిమిటెడ్, మరోవైపు ఏదైతే ఇండియా స్వీట్ హౌస్, అంటే ఇట్లా కొన్ని కంపెనీలు 5-6 కంపెనీలు ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డూ తరహాలోనే లడ్డూలని తయారు చేసి ఆన్లైన్లో విక్రయిస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఆన్లైన్లో పెట్టిన నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా జియాలజికల్ ఐడెంటిఫికేషన్ ప్రకారం టీటీడీకి ఎప్పటి నుంచో పేటెంట్ రైట్స్ ఉన్న పరిస్థితి ఉంది. అంటే 2009 నుంచి పేటెంట్ రైట్స్ ఉన్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎవరైనా లడ్డూ తయారు చేయడం కానీ, లడ్డూలను ఆన్లైన్లో విక్రయించడం కానీ, ఏదైనా బయట ఎక్కడైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ మొదటి నుంచే చెప్తూ వస్తుంది. అందులో భాగంగానే సహదేవ లా ఛాంబర్స్, ఢిల్లీకి చెందినటువంటి సహదేవ లా ఛాంబర్స్తో కలిసి టీటీడీ కొన్ని సంస్థలకైతే నోటీసులు జారీ చేసిన పరిస్థితి. అంటే సుమారు 5 సంస్థలకి నోటీసులు జారీ చేయడంతో పుష్ మై కార్ట్ మాత్రము ఆ నోటీసులకి సమాధానం ఇస్తూ ఏదైతే ఆన్లైన్లో పెట్టినటువంటి లడ్డు అమ్మకాలని పూర్తిగా నిలిపేసిన పరిస్థితి ఉంది. మరోవైపు కొన్ని జమునా స్వీట్స్ కావచ్చు, ఇండియా హౌస్ స్వీట్స్ కావచ్చు, ముఖ్యంగా సుమారు 5-6 సంస్థలు దీనికి టీటీడీ నోటీసులకి స్పందించినట్టయితే తెలుస్తుంది. అంటే ప్రధానంగా శ్రీవారి లడ్డు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1715లో శ్రీవారి లడ్డు భక్తులకి అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ సంస్థలో టీటీడీ నడుస్తున్న సమయంలో అప్పుడు మహంతులు బూందీ లడ్డు తయారు చేశారు. అంటే బూందీ లడ్డు 17వ శతాబ్దం నుంచి తీసుకొచ్చిన పరిస్థితి. అంటే అంతకుముందు పూర్తిగా శ్రీవారి లడ్డు ప్రసాదము ఉండేది కాదు. అప్పుడు కేవలం వడ ప్రసాదం మాత్రమే ఉండేది. కానీ లడ్డు ప్రసాదం అత్యంత టేస్ట్ రావడం, ముఖ్యంగా లడ్డు ప్రసాదానికి చాలా విశిష్టత రావడం, ముఖ్యంగా ఎప్పటి నుంచో టీటీడీ దీనిపై పేటెంట్ రైట్స్తో తీసుకొని వస్తూ ఎవరే కానీ ఎక్కడే కానీ తయారు చేయకుండా దీనిపై కట్టడి తెచ్చిన పరిస్థితి. అంటే గతంలో చూసుకున్నట్టయితే కేరళలో కూడా, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా లడ్డు తిరుమల లడ్డు తరహాలోనే శ్రీవారి లడ్డు తయారు చేసి అక్కడ ఆలయాల్లో ఇచ్చేందుకు పూనుకోవడంతో టీటీడీ ఒకంత అప్పటికే వారిపై నోటీసులు జారీ చేసినట్టు అప్పటికే వారిపై హెచ్చరికలు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే కొన్ని ఆలయాలు కూడా అక్కడ లడ్డు తయారీ మార్పులు చేసిన పరిస్థితి ఉంది. అంటే శ్రీవారి లడ్డు ప్రసాదం అంటే ప్రధానంగా తిరుమలలోనే తయారు చేయాలి. స్వామివారి పేటెంట్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కేవలం తిరుమల కాబట్టి తిరుమలలో మాత్రమే విక్రయించాలి అనేది మొదటి నుంచే ఉంది. దానికి సంబంధించి టీటీడీ ఇస్తున్నటువంటి లడ్డు ఎవరైనా కానీ ఆన్లైన్లో అమ్మడం కానీ ఏదైనా చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే భక్తుల నమ్మకము ఒక శ్రీవారి లడ్డు అంటే ప్రత్యేకమైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అంతే ప్రధానంగా భక్తులు శ్రీవారి లడ్డుకే ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే స్వామివారి దర్శనం ఒకవేళ దొరకపోయినా శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తీసుకెళ్ళి తిరుపతికి వెళ్ళి వచ్చామని చెప్పేసి భక్తులు 10 మందికి పంచుకుంటుంటారు. అటువంటి లడ్డు ప్రసాదాన్ని బయట ప్రాంతాల్లో ఇట్లా విక్రయించడం, ఆన్లైన్లో ఇవ్వడం తప్పని చెప్పేసి టీటీడీ ఈవో తెలిపిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ టీటీడీ లడ్డూకు సంబంధించి ఎవరైనా కానీ తప్పుగా వ్యవహరిస్తే కానీ, ఒకవేళ ఆన్లైన్లో విక్రయించడం కానీ, వేరే తయారీ చేయడం కానీ చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. దుర్గా. థ్యాంక్ యూ సునీల్.